Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ఇది ప్రిసైడింగ్ అధికారులు ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి రికార్డు. ఎందుకనగా రిజల్ట్ రోజున రిటర్నింగ్ అధికారులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అలాగనే ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఈ రికార్డు ఆధారంగానే రిజల్ట్ను సరిచూడటం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఈ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డ్ని చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. అలాగనే అసెంబ్లీ కొరకు 2, పార్లమెంటు కొరకు 2 సెట్లు రాసి ఇవ్వవలసి ఉంటుంది. అలాగనే పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రతి పోలింగ్ ఏజెంట్కు కూడా ఒక కాపీని అందించవలసి ఉంటుంది. రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, అలాగనే అసెంబ్లీ నియోజకవర్గం పేరు 101 మాచర్ల, అలాగనే పోలింగ్ స్టేషన్ పేరు మరియు సంఖ్య 26/101 ఎంపీపీ స్కూల్ ద్వారకాపూర్ అని రాశాము. అలాగనే మనకి పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన ఓటింగ్ మిషన్ యొక్క సంఖ్య రాయాల్సి ఉంటుంది. కంట్రోల్ యూనిట్ యొక్క సంఖ్య, అలాగనే బ్యాలెట్ యూనిట్ యొక్క సంఖ్య, అలాగనే వివిప్యాట్ యొక్క సంఖ్యను ఇక్కడ రాయవలసి అవసరం ఉంది. అలాగనే పోలింగ్ స్టేషన్ కు కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్యను ఇక్కడ మనం పొందుపరచవలసి ఉంటుంది. ఓటర్ల రిజిస్టర్లో నమోదు చేసిన మొత్తం ఓటర్ల సంఖ్య అనగా ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ప్రకారం ఎంతమంది నమోదు చేశామో అనేది ఇక్కడ నమోదు చేయాలి. అలాగనే నిబంధన 49O ప్రకారం ఓట్లను నమోదు చేయకూడదని నిర్ణయించుకున్నటువంటి ఓటర్ల సంఖ్యను ఇక్కడ రాస్తాము. అలాగనే నియమం 49M ప్రకారము ఓటు వేయటానికి అనుమతించని ఓటర్ల సంఖ్యను ఇక్కడ మనం నమోదు చేయాలి. ఐదవ కాలంలో టెస్ట్ ఓట్స్ యొక్క రికార్డును ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. టెస్ట్ ఓట్ అనగా ఒక ఓటర్కు మనము రెండవసారి టెస్ట్ ఓటుకు అనుమతిస్తాము. అతను వేసినటువంటి గుర్తుకి సింబల్ కి పడట్లేదు అని అతను కంప్లైంట్ చేసిన సమక్షంలో అతనికి రెండవసారి ఓటింగ్ ని ఇవ్వటం జరుగుతుంది. అది టెస్ట్ ఓటుగా నమోదు చేస్తాము. ఆ టెస్ట్ ఓటును మరి అతను ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్ కి వేసాడో అతని పేరు, అలాగనే ఎన్ని ఓట్లు, అలాగనే సీరియల్ నెంబర్ అవి ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఆరవ కాలంలో ఓటింగ్ యంత్రం ప్రకారం నమోదైనటువంటి ఓటర్ల సంఖ్యను అంటే కంట్రోల్ యూనిట్ లో నమోదైనటువంటి టోటల్ ను ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక 7వ కాలంలో చాలా జాగ్రత్తగా మనము 2వ కాలంలోంచి 3వ కాలము 4వ కాలము తీసివేసి టోటల్ ను టాలీ చేయవలసి ఉంటుంది. 17A రికార్డులో టోటల్, అలాగనే కంట్రోల్ యూనిట్ లో ఉన్నటువంటి టోటల్ ను మనం ఇక్కడ టాలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే 8వ కాలంలో 49P ప్రకారము టెండర్డ్ చేయబడినటువంటి బ్యాలెట్ పత్రాలు జారీ చేయబడినటువంటి ఓటర్ల సంఖ్యను, టెండర్డ్ ఓటు ద్వారా ఓటును వినియోగించుకున్నటువంటి ఓటర్ల సంఖ్యను ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగనే టెండర్డ్ బ్యాలెట్ పేపర్లు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కు 20 ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వాటి యొక్క అకౌంట్ ను మనం రాయవలసి ఉంటుంది. టెండర్డ్ బ్యాలెట్ నంబర్లు మనకి ఎన్ని ఇచ్చారు, వాటి యొక్క సీరియల్ నంబరు, మనం ఎన్ని యూజ్ చేసాము అనేటువంటి వివరాలు ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. ఇక 10వ కాలంలో పేపర్ సీల్ గురించినటువంటి సమాచారము ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. పేపర్ సీల్ యొక్క సీరియల్ నంబర్ను ఇక్కడ రాయాలి. అయితే అలాగనే ఎన్ని యూజ్ చేసాము, ఎన్ని
అన్యూజ్డ్ గా ఉన్నవి అనేటువంటి సమాచారాన్ని ఇక్కడ పొందుపరచాలి. అలాగనే సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ యొక్క అందరి సంతకాలు ఇక్కడ తీసుకొని డేటు ప్లేస్ నమోదు చేసి ప్రిసైడింగ్ అధికారి తన సంతకము అలాగనే పోలింగ్ స్టేషన్ నెంబరు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక దీంట్లో పార్ట్ 2 లో రిజల్ట్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ప్రిసైడింగ్ అధికారిగా మనము రాయవలసినటువంటి అవసరం లేదు. ఇది రిటర్నింగ్ అధికారి గారు రిజల్ట్ సమయంలో రాసుకోవటానికి ఉపయోగిస్తారు.